మిల్క్ పొడి ఇలా కలుస్తూ ఉండాలి. మనం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట. ఏదో డెకరేషన్కి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, అసలు వెదరు ఒక 4 డేస్ నుంచి బాగానే ఉంటుంది. కొంచెం వర్షాలు మబ్బుల కింద ఉంటున్నాయి. మా వారేమో బయటికి వెళ్తే ఇవి కనపడ్డాయంట. ఇంతకీ తంపడికాయలు అంటాం కదండి, వేరుశనక్కాయలు. చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు మరీ అంటే టీవీ చూస్తా అలా తింటూ ఉంటారన్నమాట. అయితే ఉప్పేసి ఉడకబెడితే ఇష్టం అన్నమాట. అంటే వేపడం కన్నా ఉప్పేసి ఉడకబెట్టడం ఇష్టం. దీనికి మట్టి బోల్డంత ఉంది. అయితే ఇప్పుడు అదే చేయబోతున్నాను. శుభ్రంగా కడిగేస్తున్నాను. అయితే మీకు ఇంకొక మంచి ఈజీ మంచి స్వీటు. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుందంటే తాంబూలాలు, పేరెంటాలు అలాగే ఉత్తి చేతులతో పంపమనుకోండి. ఇలా స్వీట్ అది చేసి మన ఇంట్లో పిల్లలు తింటారు ఈజీగా. చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా కూడా, అంటే కొంచెం వయసు మరినోళ్ళు కూడా సులువుగా చక్కగా తినేసేటట్టుగా స్మూత్గా భలే ఉంటుందన్నమాట. మంచి స్వీట్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా రెండే మాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అయితే ముందు ఇవి ఉడకపెట్టేసాననుకోండి, సాయంత్రం చల్లారి కరెక్ట్గా ఉప్పు అది పట్టేసి ఉంటుంది. కాబట్టి ముందు ఇది కడిగేసి నేను ఉడకబెట్టేస్తాను అనమాట. ముందు శుభ్రం చేసేసిన తర్వాత ఆ స్వీట్ ఏంటో మీకు చూపిస్తాను నేను. రెండు ఇంగ్రీడియంట్స్, 2 కాదు 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత మురికొచ్చిందండి. ఇదిగోండి కడిగేసాను. 3 టైమ్స్ పట్టింది కడగడానికి. ఇక్కడైతే ఇవి రేట్ ఎక్కువే అండి. మనకి బయట ఉడకబెట్టినవి కూడా అమ్ముతారు ఇక్కడ మాకైతేని. అయితే ఇలా అయితే కొంచెం ఎక్కువ వస్తాయి, అలా అంటే కొంచెం తక్కువగా వస్తాయి కదా. పిల్లలు అది తింటారండి. ఇవి ఎక్కువ తిన్నా కూడా మంచిదే, ఎక్కువ తిన్నా కూడాని. ఇదిగోండి ఉప్పు వేసాను. ఓ పక్కన ఈ పొయ్యి మీద అయిపోతుంది. పొయ్యి మీద అంటున్నాను నేను. ఈ కెటిల్లో అయితే అయిపోతుందండి. ఇందులో బాయిల్ ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. టీ కానీ, పాలు కానీ, ఎగ్స్ కానీ చక్కగా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. వెజిటేబుల్స్ అది స్టీమ్ మీద కూడా కుక్ చేయొచ్చు. నాకెందుకో అన్నీ పట్టేస్తాయేమో అనిపిస్తుంది, లేదంటే కొన్ని ఇంకా ఆపేస్తాను. ఇక్కడితో సరిపెట్టేస్తాను. లేదు, కొన్ని తీసేది. ఇదిగోండి ఇది మిల్క్ పొడి మాట. ఇప్పుడు మిల్క్ పొడి ఉంటే సరిపోతుంది. మంచి స్వీట్ అయిపోతుంది. పిల్లలకి చక్కగా, పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం అంటే ఒక పావు గంటలో అయిపోతుంది అనుకోండి. స్వీట్ అంటే భలే ఉంటుంది టేస్ట్ కూడా. నేనైతే 250 గ్రాములు మీరు 250 గ్రాములు అలా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే కప్పు కొలతలతో చెప్తున్నాను మీకు. నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను అనమాట. ఫుల్గా కాదు, ఇదిగేలాగా. లేదంటే ఇదిగోండి నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను. దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. నెయ్యి, షుగర్ కూడా తీసుకొని మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది కొంచెం తీసుకుంటున్నాను. మా ఇంట్లో పిల్లలైతే ఇష్టంగానే తింటారండి. ఇలాంటి మిల్క్ స్వీట్స్ అది అంటే ఇష్టంగానే తింటారు. గులాబ్ జామ్ డబ్బాలో స్టోర్ చేసాయి అనమాట. షుగర్, దీన్ని కూడా ఒక 250 గ్రాములు మిల్క్ పొడి తీసుకున్నారనుకోండి, ఒక 50 గ్రాములు షుగర్ తీసుకోండి. నేను ఇప్పుడు ఉజ్జాయింపుని చేస్తున్నాను, మీకైతే మామూలుగా చెప్తున్నాను. 250 గ్రాములు అంటే పావు కేజీ మిల్క్ పొడి తీసుకుంటే కనుక ఒక 50 గ్రాముల షుగర్ తీసుకోండి. ఒక చిన్న టీ గ్లాసుడు పాలు, నెయ్యి ఒక కప్పు, చిన్న కప్పు మాట తీసుకుంటే టేస్ట్ మనకి బాగుంటుంది. నేను కొలతలు చెప్పాను కదా. ఇప్పుడు నేనైతే ఉజ్జాయింపు నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి నేను చేసేసుకుంటాను. అప్పుడప్పుడు ఈజీగా చేసుకుంటూ ఉంటాను అనమాట. అదే దేవుడి దగ్గర అది పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం అది వస్తాయి కదా, శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు 4 వారాలు చేసుకునే వాళ్ళు చక్కగా ఏదో ప్రసాదం చేసుకుంటారు కదా. ఈ ప్రసాదం కూడా చేసి ఎవరికైనా ఇవ్వచ్చు అన్నమాట. ముందుగా నేను స్టీల్ కళాయి పెట్టేసుకున్నాను. అలాగే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇదిగోండి ఈ మాత్రం నెయ్యి పడుతుంది. నెయ్యి లేనిదే టేస్ట్ బాగోదు. నేనైతే ఆవు నెయ్యి వాడుతున్నాను అన్నాను కదా. దీంట్లోకి పాలు కూడా వేసేసుకుందాం. పచ్చిపాలైనా పర్వాలేదు, కాసిన పాలైనా పర్వాలేదు. నేనైతే మిల్క్ వేసాను. తర్వాత షుగర్, ఇది బాగా కలాలన్నమాట. పూర్తిగా కరిగిపోవాలన్నమాట పంచదార, పాలు, నెయ్యి.
ఇదిగోండి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం కొంచెం మిల్క్ పొడి వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇది బాగా కలాలి, ఉండలు అవి కట్టకుండా కలాలి. మిల్క్ పొడి ఇలా కలుస్తూ ఉండాలి, మనం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా ఈజీ. పంచదార కలిపితే పంచదార వేసుకోవచ్చు, లేదంటే దాని ప్లేస్లో పొడి కూడా వేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా బాగా కలాలన్నమాట. అదిగోండి ఇంకో పక్కన ఉడుకుతున్నాయి కదా, పొంగిపోయినాయి అన్నమాట. కొంచెం హైలో పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చాను. బర్ చాక్లెట్ కూడా ఇలాగే చేస్తారేమో మరి. టేస్ట్ అయితే ఇప్పుడే చూసాను, భలే అనిపించింది. అబ్బా, పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి ఇది మంచి స్వీట్ అని చెప్పచ్చు. మనం ఇంట్లో చేసామనుకోండి అదో హ్యాపీనెస్ కదా పిల్లలకి. మన చేతితో చేసిన చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ పెట్టామనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అమ్మ సూపర్ ఉంది మళ్ళీ చేయంటే మనకే భలే అనిపిస్తుంది. పిల్లల కోసమే కదా ఏం చేసినని, స్వీట్స్ ఫుడ్ వాళ్ళ కోసమే కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి అడుగంటకుండా చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక్కొక్కసారి ట్రై చేయండి, ఇది పెద్ద ఏం కాదు కదా. మిల్క్ పౌడర్ బయట దొరుకుతుంది, మిల్క్ ఇంట్లోనే ఉంటాయి, షుగర్ ఇంట్లోనే ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఏదైనా ఇంకా తెచ్చుకోవాల్సింది ఏమైనా ఉంటే మిల్క్ పౌడర్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. నేను నెస్ట్లీది వాడుతున్నాను, బాగుంది ఇది. ఇది దగ్గరికి వచ్చేదాకా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలన్నమాట. బాగా అంతా కలిసిపోవాలన్నమాట. కొలతలు అయితే చెప్పాను కదా, 250 గ్రాములకి 50 గ్రాముల షుగర్ అని. ఇంకా నెయ్యి మన ఇష్టం అన్నమాట. పాలు కూడా ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి దగ్గర పడుతుందన్నమాట, గట్టి పడుతుంది మనకి. ఇది ఏంటంటే బాగా ముద్దలాగా అవ్వాలి, అంటే ఇలా పలుచగా ఉండకూడదు అన్నమాట. కానీ కలుపుతూనే ఉండాలి, మానకండి. అడుగంటిందంటే మనకి టేస్ట్ మారిపోతుంది. అడుగంటకుండా తిప్పుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి. కొంచెం ఒక పావు గంటలో అయిపోతుంది. కొంచెం ఇందాకడ మీద దగ్గర పడింది అన్నమాట. ఇదిగోండి ఇంత దగ్గరికి వచ్చేయాలన్నమాట. దీన్ని చల్లారాలి మనకు, ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత దీన్ని మనం చేసుకోవాలి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. దగ్గర చూపించమ్మా. ఇంకా వంట చేయడం ఒకటే ఆలస్యం అండి. ఇదిగోండి అయిపోతుందన్నమాట. నేను వేడిగా ఉందని కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట చేయడానికి. అయితే మనకి ఇప్పుడు తంపటికాయలు ఎంతవరకు వచ్చినాయో చూపిస్తాను మీకు. చూద్దాం. ఉడికిపోతే కనుక తీసేద్దాం. తీసేసి ఇంకో వాయి కూడా పెట్టేస్తాను. గిన్నెలోకే తీసేస్తాను ఇవి. ఇవి ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్ వాయ. ముందు కొంచెం పెద్ద వాయిలేండి, ఎక్కువే పెట్టాను. అది ఉడుకుతున్నాయి కదా. కెటిల్ అయితే మటుకి ఇలా భలే ఉపయోగపడుతుందండి. అది మ్యాగీ చేసుకున్న రైస్కి చేసుకోవచ్చు అన్నమాట. రెడీమేడ్ బిర్యానీ అది చేసుకోవడానికి కూడా భలే ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ బిర్యానీ. ఎప్పుడు ఇందులో ఇవి వేసేద్దాం. ఇందులో కూడా వాటర్ పోసేస్తాం. సరిపోతుంది. సాల్ట్ కూడా వేసేద్దాం. కొంచెం మూత పెడతాం. కొంచెం బాదం పప్పులు తీసుకున్నాను అనమాట. వాళ్ళైతే అది ఉంటుంది చెక్కేది, లేదు. మనం డెకరేషన్కే కదా. అదే పూతరేకులు అయితే ఆత్రేయపురంలో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేది ఉంటుంది. అది వాళ్ళు కోరుతూ ఉంటారు. నేను అప్పుడు ఒకసారి చూశాను. అవునా. చేతికి నెయ్యి రాసుకున్నాను.
బాదం పప్పు ఏదో డెకరేషన్కి అవసరమే లేదు అసలు, ఏదో ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని అంతే. ఇదిగోండి, నేను ఇంకా పెద్ద బాగా వేడిగా ఉంది ఇప్పుడు. టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవడం. నేను చిన్నవి చేద్దాం అనుకున్నాను ఇలాగా. రెండో చేయి పెట్టక తప్పట్లేదు. ఇంకా ఉప్పు నానలేదు కదా దాంట్లో, నానాలే వేడి వేడి. చాలానే వచ్చినాయి. చూడడానికి కొంచెం కావాలా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది, నీకు అసలే ఇష్టం కదా అని చెప్పేసి నేను ఇంక ఎక్కువే చేస్తాను. చిన్నగా చేస్తున్నామ్మా, నేను అదే టేస్ట్ చేసి తినేసా కూడా. అలా వెనక్కి పెట్టమ్మా. తినేసాడు, బాగుంది, సూపర్ టేస్ట్, చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కూడా. ఈజీగా అయిపోతే మాత్రం చాలా మంచి స్వీట్ ఇది. ఈజీగానే అయిపోయింది కదా. అదొకటి పల్లీలో ఇప్పుడు చేసింది రెండు కూడా టేస్ట్ చేస్తాను. నేను పల్లీలో తిన్నాను, స్వీట్ తినేసాను. ఇవాళ ఏంటో మరి ఆకలి అంటున్నాం. ఏమో టేస్ట్ పెరిగి ఉందమ్మా. అచ్చం కోవా కన్నా నచ్చింది నాకు. నాకు స్వీట్ కదా అంటే చాలా ఇష్టం. కోవా కన్నా బాగుంది. నెస్ట్లీ అండి మిల్క్ పౌడర్ అయితేనే. ఇదిగోండి, ఈ చిట్టి చిట్టి కోవా బిళ్ళలు చేస్తాను. పాలకోవాలో ఉన్నాయి, కలర్ కూడా సేమ్ అదే కలర్లో ఉంది. కొంచెం లైట్ కలర్ వచ్చింది, అది ఇంకా ఎరుపు వస్తుంది. పాలు బాగా మరగబెట్టేయడం మళ్ళా ఇత్తడి కళాయిలో చేస్తారు కోవా చేయడం అంటే. అది శ్రమే. ఇదైతే అంత శ్రమ అనిపించలేదు నాకైతే. అది మొత్తం అది ఎలా చేస్తారు మర్చిపోయాను. పాలు ఏదో ఎరగొట్టేమని చేస్తాం. అది పిల్లలకి చక్కగా ఇలా చిట్టి చిట్టిగా చేసి ఇచ్చి ఒక్కొక్కటి ఇస్తే డైలీ మిల్క్ తీసుకోలేని వాళ్ళు ఇలా తింటారన్నమాట. పాలు అయి తాగమూరు పిల్లలు ఉంటారు, పాలు తాగని పిల్లలు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇది మంచి స్వీట్ అన్నమాట. బాగుంది కదా. ప్రస్తుతానికి అయితే కొంచెం టెక్స్చర్ కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఇదిగోండి, నా చేతులు ఎర్రగా అయిపోయినాయి చూసారు కదా, బాగా వేడిగా ఉన్నాయి. అదే కొంచెం అక్కడికే నేను ఒక 5 నిమిషాలు చల్లార్చాను, కానీ 5 నిమిషాలు కాదు, పావు గంట పైనే. ఇంకా మళ్ళీ ఇది కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకు కొంచెం అవుతుందన్నమాట. బాగా గట్టిగా అతుక్కుపోయింది, ఫ్రీగా వచ్చేస్తుంది. మనకు గట్టికి సులువుగా వచ్చేస్తుంది అంటుకోకుండా. అయిపోయినట్టే. ఇంకొంచెం చల్లారితే ఈ అంటుకోవడాలు కూడా ఉండవన్నమాట. ఇదిగోండి, చాక్లెట్ లాగా భలే అయిపోయినాయి ఇవి. అవి పల్లీలు. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, పాలకోవాలకైతే స్టార్టింగ్లో మెత్తగా ఉంటుంది, ఇది అలాగే మెత్తగా ఉంది, గట్టిపడిపోద్దేమో. అంతే, అంటే ఇంకా కొంచెం చల్లారాలి కదా. ఇది చూడు. అయితే 50 గ్రాముల షుగర్ కొలత మట్టుకు మర్చిపోకండి. 250 గ్రాములు మిల్క్ పౌడర్. అలా అయితేనే మనకి సరిపోతుంది అన్నమాట. లేదంటే కొంచెం పాకం ఎక్కువైంది అనుకోండి, సాగుతుంది అన్నమాట. ఇది దగ్గరికి వచ్చేసి పాకం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. నేనైతే పాలకోవా అయితే చేసాను, పాలకోవా కింద అయిపోయింది. అదే మిల్క్ పౌడర్ తోటే చేశాను స్వీట్. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు కూడా ఎలా ఉందో. చాలా బాగుందా, చాలా తీయగా ఉంది, మంచి టేస్ట్. పాలకోవా కన్నా చాలా బాగా నచ్చింది. స్వీట్ కూడా మైల్డ్గా ఉంది, బాగుంది. ఇదిగోండి పల్లీలు అయిపోయినాయి కదా, అవుతున్నాయి.
ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను. ఏమో ఇంతకడే పొంగి వస్తుంది, నేను అయిపోయిందేమో కట్ అయ్యేలేమో అనుకున్నాను. సర్లే అడుగుతామని చెప్పి ఇంకా అట్లా. మ్మ్. ఉడకాలి. ఇది ఈజీగా ఉంది. ఇది గ్యాస్ ఆదా అవుతుంది మనకి, కరెంటు అవుతుంది. అయితే ఇవి కూడా కాసేపు మనకి పీల్చుకున్నాయి అనుకోండి, ఉప్పు నీళ్ళు కొంచెం పీల్చుకుంటే నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇందులో నీళ్ళు ఉంచాను, అప్పుడు మనకు కొంచెం ఉప్పు అనిపిస్తుంది, లేదంటే చప్పగా ఉన్నట్టు ఉంటుంది. స్వీట్ అయితే సూపర్ వచ్చిందన్నమాట. భలే ఉంది అసలు. పాలకోవ అయితే, సారీ పాలకోవ అనేస్తున్నాను, స్వీట్ అంటే పాలకోవ అయితే ఇంకా పొయ్యి మీద ఇంకా పెట్టేసి ఇంకా చేస్తూనే ఉంటారు. అది కట్టేసిన తర్వాత కూడా దాన్ని తిప్పుతూ ఉండాలి, ఆ ప్రాసెస్ వేరేది. ఇది కూడా పర్వాలేదు. మీరు మటుకి నేను కొలతలు చెప్పాను కదా, ఆ కొలతల ప్రకారంగా చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందన్నది. బాగుంటుంది. కొంచెం షుగర్ సరిపోదేమో అని ఏమనుకోకండి. 50 గ్రాముల కొలతకి ఇంకా చక్కగా 200 అంటే పావు కేజీ మిల్క్ పౌడర్ పెట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే వర్క్ చేసుకుంటున్నారన్నమాట. ఇంకా అదిగో ఈరోజు కూడా మబ్బు కిందే ఉంది. నువ్వు టేస్ట్ చేసాడు మా వాడైతేని. ఇది ఏం ఉంచరు ఇప్పుడు, నాకు తెలిసి ఒక 3 రోజులు అవగొట్టేస్తారు. వాళ్ళ కోసమే చేశానండి. ఇంట్లో ఏమైనా ఉంటే స్వీట్ కానీ హాట్ కానీ తింటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నేనేమో ఈ మధ్య ఏమీ చేయట్లేదు అనమాట. ఆ రైస్ కూర అంటే ఏదైనా తింటే బయటకు వెళ్ళి తినాలి, మళ్ళీ బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా చేసుకోవచ్చండి. మిల్క్ పొడి మీకు తెలుసు కాబట్టి చక్కగా నెస్లే అయితే నాకైతే బాగా నచ్చుతుంది. అది అంటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది నోట్లో వేసుకున్నా కూడా. అది తీసుకొని చేసుకోండి మీరు. ఇంకా పండగ అది వస్తుంది కాబట్టి పండగలకే కాదు, చక్కగా పిల్లలకి ఇంట్లో చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట ఈ స్వీట్ అయితేని. ఇంకా తంపిడికాయలు ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా టీ పెట్టే టైం అయింది, టీ పెట్టేసుకుని ఎలాగో టేస్ట్ చేస్తావా మావయ్యలో, ఒకసారి వచ్చి టేస్ట్ చేయి రే దా. ఇంకా హారిక వచ్చేటప్పుడు కూడా స్నాక్స్ ఏమి ఉండట్లేదు. సరే ఇంక ఎలాగో చేశాను కదా, ఎలాగో కాలేజ్కి వెళ్ళిపోయిన తనం కూడా ఈరోజు వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తుంది. తంపిడికాయలు కూడా చూపిస్తాను మీకు. నేను బుల్లెట్ తీసుకుంటున్నా. ఏ పెద్దదే తీసుకో, స్వీట్ అక్కడ ఉంది కదా. ఇది కాయలు అయితే ఇలా ఉన్నాయి. పర్ఫెక్ట్. ఏంటిది పాలకో బిళ్ళలా ఉన్నాయి, బుల్లి పాలకో బిళ్ళ. తినచుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. బాగుంది కదా. ఏం పాలకో బిళ్ళలాగా ఉన్నాయి. అంతే, మిల్క్ పౌడర్తో చేసిన స్వీట్ కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది. బాగున్నాయి, చాలా కాయలు కూడా బాగా ఉడికినాయండి, బాగున్నాయి. మీకు చూపించాను కదా. ఇదండి సరదాగా మీతో కాలక్షేపం నాకు ఏదో మాట్లాడాలని అనిపించింది. కరెక్ట్గా మధ్యలో తీసాడు. ఒరే అదేట్రా. బాగుంది. సరే అండి, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.